ఈ వీడియోలో డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ మధ్య డిఫరెన్స్ ఏంటి? రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌తో చెప్తున్నాను. డేటా సైన్స్ అంటే ఏం లేదు. హిస్టారిక్ డేటా తీసుకొని అనలైజ్ చేసి ఒక విజువలైజేషన్ లాగా చూపిస్తారు. అది డేటా సైన్స్ అంటే. సో, మెషిన్ లెర్నింగ్ అంటే కొన్ని అల్గోరిథమ్స్ యూజ్ చేసి ఏదన్నా మనం చేసే టాస్క్‌ని ఆటోమేట్ చేసేయడం. అది. సో, ఈ మెషిన్ లెర్నింగ్ అనేది ఏఐ సబ్‌సెట్. సో, హ్మ్. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక రెస్టారెంట్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే డేటా సైన్స్ యూజ్ చేసి హిస్టారిక్ డేటా అంతా ఐడెంటిఫై చేసి ఏవైతే పాపులర్ డిషెస్ ఏ టైంలో అయితే ఎక్కువ ఆర్డర్స్ వెళ్తున్నాయో, కస్టమర్ ప్రిఫరెన్స్ ఏంటి అవి తెలుసుకొని ఆహ్, వాటికి డిస్కౌంట్స్ ఇస్తారు. సపోజ్ పిజ్జాని ఫ్రైడే ఈవినింగ్ ఎక్కువ మంది ఆర్డర్ చేస్తున్నారనుకో. సో, దానికి ఆ ఫ్రైడే ఈవినింగ్ ఏ టైం అయితే పీక్ అవర్స్‌లో ఆ హవర్స్‌లో వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు. సో, దాన్ని బట్టి అలాగా డేటా సైన్స్ అనేది యూజ్ చేస్తారు. సో, ఇదే ఎగ్జాంపుల్‌లో మెషిన్ లెర్నింగ్ ఎలా యూజ్ చేస్తారంటే, ఇప్పుడు టైంకి రావాలి. డెలివరీ టైంకి రావాలంటే, ఈ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఏం చేస్తదంటే, అవి ఆహ్, అంటే రియల్ టైమ్‌లో ట్రాఫిక్, రెస్టారెంట్ ప్రిపరేషన్ ఎంత టైం పడుతుంది, డిస్టెన్స్ ఎంతుంది, ఇదంతా కాలిక్యులేట్ చేసి అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి. అంటే ఎస్టిమేటెడ్ డెలివరీ టైమ్ అక్యురేట్‌గా ఈ టైంకి రీచ్ అవుతామనేది మెషిన్ అల్గోరిథమ్స్ ద్వారా వాళ్ళు ఆటోమేట్ చేసేసుంటారు టాస్క్. సో, ఇలాగ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ రియల్ టైమ్‌లో యూజ్ చేస్తారు.